ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ నుంచి మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి? అసలు ఇప్పటికే మహిళా అభ్యర్థులకు ఆర్టీసీ ఫ్రీ కల్పించడం వల్ల ఆర్టీసీకి చాలా నష్టం వస్తుందని చాలామంది విరుచుకుపడుతున్నారు. ఇటువంటి మూమెంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి అంటే అక్కడిక్కడ టెంపుల్స్ ఏరియాలో మాత్రం మహిళల నుంచి భారీ సంఖ్యలో హుండీలో డబ్బులు ఎక్కువ పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. మొత్తానికి ఆర్టీసీలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ సూన్లో ఉంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ ఆర్టీసీ ఉద్యోగాల్లో 3,500 కాకుండా ఇంకా ఉద్యోగ ఖాళీలు కాస్త పెరగబోతున్నాయి. నాకు తెలిసి దాదాపుగా 4,000 పైచీలకు ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి మీతో మాట్లాడే ముందు మీ అందరితో చిన్నగా రిక్వెస్ట్ అండి. అసలు ప్రభుత్వం ఈ ఆర్టీసీ ఫ్రీ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయడం సమంజసమేనా కాదంటారా? మహిళా అభ్యర్థులు అయితే నిజంగా సక్సెస్ రేట్ ఇస్తున్నారు. మరి నిజంగా పురుషులందరికీ కాస్త అంటే ఇబ్బంది అవుతుంది అక్కడిక్కడ అని చెప్పేసి కొందరు వెచ్చుకుపడుతున్నారు. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ వ్యవస్థ కాస్త నష్టం జరుగుతుందా, లేదా అదే భారం మళ్ళీ ప్రజలపైన పడి ఇంకా వేరే వస్తువులకు సంబంధించి లేదా ఆర్టీసీ బస్ ఛార్జెస్ ఏమన్నా పెంచుతారా? ఇప్పటికీ ఆటో రిక్షాలు అయితే మూలకు పడిపోయాయి. నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆటో రిక్షా వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా వాళ్ళకి ఎంతో కొంత భరోసానిస్తామన్నటువంటి ప్రభుత్వం అది కూడా చేయలేకపోయింది. సో ఇటువంటి తరంలో ఆర్టీసీ నోటిఫికేషన్ ఎప్పుడు ఆర్టీసీలో ఉద్యోగాలు చేసుకుందామంటే ఎదురు చూస్తున్నారు చాలామంది నిరుద్యోగులు. దానికి సంబంధించి 3,000 మనకి 500 ప్లస్ పైచిలకు ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మరి ఎప్పుడు చేస్తారంటే అప్కమింగ్ సూన్లో ఉంది. అంటే మనకి ఎన్నికల ముందే రిలీజ్ అవ్వచ్చు, లేదా ఎన్నికలు అయ్యాక అయినా రిలీజ్ అవ్వచ్చు. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి 1 వీక్ మాత్రమే ప్రభుత్వం సమయం ఇస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు వన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పటికే ఆర్టీసీల్లో ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్లో అక్కడ ప్రైవేట్ వాహనాలు నడిపిస్తున్నటువంటి అభ్యర్థులు అయితే మీ హెవీ లైసెన్స్తో పాటు మీ విద్యా అర్హత సర్టిఫికేట్ అండ్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గరలో ఉంచుకోండి. ఆర్టీసీలో ముఖ్యంగా డ్రైవర్ పోస్టులే కాకుండా కండక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మెయిన్ బేస్డ్ టేస్ట్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి రూపాయి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అది 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ప్లస్ ఏజ్లో సీనియారిటీ ఇవి రెండు చూసి ఈజీగా కండక్టర్ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు. ఇక డ్రైవర్ ఉద్యోగాలకైతే హెవీ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్లో కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మొత్తం డ్రైవర్స్ ఉద్యోగాలు సక్సెస్గా మీకు వచ్చినట్టే. దీనికి సంబంధించి ఇంకా మీరు ఏదైనా సర్టిఫికేట్లు లేని పక్షంలో క్యాస్ట్ కావచ్చు అండ్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికేట్స్ ఏమి ఉన్నా తప్పకుండా అప్డేట్ చేయించుకోండి. అండ్ లైసెన్స్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లైసెన్స్ హెవీ కాకుండా వన్స్ అది చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా ప్రభుత్వం జారీ చేసి తీరుతుంది. అప్కమింగ్ సూన్లో ఉంది. ఎలక్షన్ల కంటే ముందు రావచ్చు, తర్వాత వచ్చినా పర్వాలేదు. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో సుమారుగా 3,500 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ సూన్లో ఉంది. దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అంతా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.